హలో ఆల్, దిస్ ఇస్ ఫ్రమ్ మనటి గుడ్ ఛానల్. సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే స్విచ్ కేసెస్లో ప్రాబ్లమ్ సిరీస్ 3 అయితే తీస్తున్నా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో స్విచ్ కేసెస్ ఇంకోలా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు చెక్ పర్టికులర్ క్యారెక్టర్ ఓవియల్, కాన్సనెంట్ ఆర్ స్పెషల్ సింబల్. సో ఇచ్చే క్యారెక్టర్ వాల్యూ స్పెషల్ సింబల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆల్ఫాబెటికల్ వాల్యూ కావచ్చు. ఆ పర్టికులర్ ఆల్ఫాబెటికల్ వాల్యూ ఓవియల్ అయితే ఓవియల్ అని చెప్పాలి, లేకపోతే కాన్సనెంట్ అయితే కాన్సనెంట్ అని చెప్పాలి. ఇన్ కేస్ మనం ఓవియల్స్ ఏ లెటర్స్ని అంటాం, ఓవియల్స్ని మనం ఏ, ఈ, ఐ, ఓ, యూని, ఈ పర్టికులర్ లెటర్స్ని మనం ఓవియల్స్ అంటాం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏఈఐఓయు రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చేసి మనకి కాన్సనెంట్స్ కిందకు వస్తాయి. అండ్ స్పెషల్ సింబల్స్ అంటే, సో లెట్స్ సే దట్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, హ్యాష్, ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్స్, డాలర్ సింబల్స్, అండ్ మనకి మోడ్లెస్ సింబల్స్, అండ్ ఇంకా మనకి సో వన్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మనకి స్పెషల్ సింబల్స్, కామాస్, ఇంటూస్, ఇవన్నీ స్పెషల్ సింబల్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, సో యూజింగ్ స్విచ్ కేసెస్ ఎలా రాయాలో ఒకసారి చూపిస్తాను. జస్ట్ మీరు ఈ స్విచ్ కేసెస్ ఇలా కూడా రాయొచ్చా అని చెప్పేసి నేను చెప్తున్నా. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, క్వశ్చన్ ఈస్ ఓవియల్ అండ్ కాన్సనెంట్. సో విల్ బి గోయింగ్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో ఇక్కడ నేను టైప్ చేసి చూపిస్తాను. సో మనం ఆల్రెడీ ఓవియల్ అండ్ కాన్సనెంట్ యూజింగ్ ఎల్స్ ల్యాడర్ అండ్ యూజింగ్ ఎల్సిఫ్ ల్యాడర్స్ కూడా చూసాం, బట్ స్విచ్ కేసెస్తో కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా, క్యార్ C1 కామా C2, 2 వేరియబుల్స్ తీసుకున్నా. ప్రింట్ఎఫ్ నేను ఇన్పుట్ తీసుకుంటాను యాజ్ ఇట్ ఈస్, ఎంటర్ యువర్ క్యారెక్టర్. ఓకే, సో ఇన్పుట్ ఇవ్వాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ scanf ఫంక్షన్. సో స్పెసిఫై C, అడ్రస్ ఆఫ్ C1లో నేను ఇన్పుట్ ఇస్తున్నా. సో C2లో నేను ఏం చేస్తానంటే, ఇచ్చిన లెటర్ క్యాపిటల్ లెటర్ అవ్వచ్చు, స్మాలర్ లెటర్ అవ్వచ్చు. ఇన్ కేస్ క్యాపిటల్ లెటర్ అయితే నేను లోయర్ కేస్కి కన్వర్ట్ చేసి లోయర్ క్యాపిటల్ లెటర్ నేను C2లో స్టోర్ చేస్తాను. ఓకే, సో మనం లోయర్ కన్వర్ట్ చేయడానికి 2 లోయర్ ఫంక్షన్ ఉంది, 2 లోయర్ C1. సో దీని తర్వాత మనం స్విచ్ కేసెస్ రాద్దాం. స్విచ్, సో మనం C2 అనే వాల్యూ స్విచ్ చేస్తున్నాం. సో ఎందుకంటే మనం C2లో లోయర్ కేస్కి కన్వర్ట్ చేసి చెక్ చేస్తున్నాం. సో కేస్, ఇఫ్ యువర్ కేస్ ఈస్ స్మాల్ ఏ కానీ, ఇఫ్ యువర్ కేస్ ఈస్ ఈ కానీ, ఇలా మనం మల్టిపుల్ కేసెస్ అంటే ఒక కేస్ కింద ఇంకో కేస్, ఇంకో కేస్ కింద ఇంకో కేస్, ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక కేస్ కింద బ్రేక్ అని రాసి, ఇంకో కేస్ కింద లాజిక్ రాసి బ్రేక్ అని రాసి, అలా కూడా రాసుకోవచ్చు. మనం మల్టిపుల్ కేసెస్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. లెట్స్ దట్ నా C2 వాల్యూ ఏ అవ్వచ్చు, ఒకసారి E అవ్వచ్చు, ఒకసారి B అవ్వచ్చు. ఇలా మనకి మల్టిపుల్ కేసెస్లో ఏదో ఒక కేసుతో మ్యాచ్ అయితే నా పర్టికులర్ మెసేజ్ అనేది ప్రింట్ చేయాలి ఓవియల్ అని. అందుకని మనం ఇక్కడ ఏ ఇస్తున్నా, అండ్ ఇన్ కేస్ నేను స్విచ్ చేసిన క్యారెక్టర్ వాల్యూ ఈ కావచ్చు, ఏ కావచ్చు, ఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని నేను మల్టిపుల్ కేసెస్ ఇలా డిఫైన్ చేయొచ్చు. సో ఇఫ్ మై ఇన్పుట్ క్యారెక్టర్ వాల్యూ ఏఈఐ, నెక్స్ట్ ఓ కావచ్చు, లేకపోతే కాలం ఇవ్వాలి, ఇట్స్ నాట్ సెమీ కాలం ఇయా. సో యూ కూడా కావచ్చు. సో ఈ పర్టికులర్ లెటర్స్తోని మ్యాచ్ అయితే నేను మెసేజ్ ఏం ప్రింట్ చేయాలి, నేను మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఐ హ్యావ్ టు ప్రింట్ దాట్ స్పెసిఫైర్ C is ఓవియల్ అని ప్రింట్ చేయాలి. అయితే C1 కానీ ప్రింట్ చేయొచ్చు, C2 కానీ ప్రింట్ చేయొచ్చు, యువర్ విష్ అనమాట. నేను C1 ప్రింట్ చేస్తున్నాను, లాస్ట్లో మనం బ్రేక్ అని రాస్తాం. సో ఇలా మనం మల్టిపుల్ కేసెస్ డిఫైన్ చేయాలంటే ఇలా రాస్తాం అనమాట. సో ఇన్ కేస్ నా ఇన్పుట్ క్యారెక్టర్ ఏతో మ్యాచ్ అయితే పర్టికులర్ సేమ్ మెసేజే వస్తుంది. అదే నా ఇన్పుట్ క్యారెక్టర్ ఈతో మ్యాచ్ అయితే సేమ్ మెసేజే వస్తుంది. అదే నా పర్టికులర్ ఇన్పుట్ క్యారెక్టర్ ఐతో మ్యాచ్ అయినా కూడా సేమ్ మెసేజే వస్తుంది. ఏదో ఒక లెటర్తో మ్యాచ్ అయినా కూడా మనకి ఏంటంటే సేమ్ లాజిక్ బాడీ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది, విచ్ ఇస్ ఓవియల్ అని. లాస్ట్లో బ్రేక్ అనే కీవర్డ్ ఎన్కౌంటర్ అయ్యి దిస్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ బై మై ప్రోగ్రామ్ like online C compiler, and it will exit from the loop, like not a loop, it will exit from the block. సో దాని తర్వాత మనకి ఇన్ కేస్ ఏఈఐఓ కాకపోతే మనం ఏం చేయాలి, కాన్సోనెంట్ అని చెప్పాలి. సో మనం అది ఆ పర్టికులర్ లాజిక్ కోడ్ వచ్చేసి డిఫాల్ట్లో రాద్దాం. సో ఇక్కడ మనం ఏంటంటే కండిషన్ వచ్చేసి ఇఫ్, సో మనం ఏంటంటే కాన్సోనెంట్ అని చెప్పడానికి
స్పెషల్ సింబల్ ఇచ్చినా కూడా, డాలర్ సింబల్ ఇచ్చినా కూడా, హ్యాష్ సింబల్ ఇచ్చినా కూడా అది మనం కాన్సనెంట్ కిందకి తీసుకోకూడదు. కాన్సనెంట్ అంటే మనకి ఏ నుంచి జెడ్ మధ్యలో ఉంటుంది. సో ఇన్ కేస్ నా ఇన్పుట్ క్యారెక్టర్ ఏ నుంచి జెడ్ మధ్యలో ఉంటే, లైక్ ఆల్ఫాబెటికల్ వాల్యూ అయి ఉంటే అది నేను కాన్సనెంట్ అని చెప్తాను, అజ్యూమ్ చేసుకుంటా. అదే నాకు స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఓవియల్ అయితే మనకి ఈ పర్టికులర్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అదే నేను ఇచ్చే వాల్యూ బి కావచ్చు, ఈ లైక్ ఎఫ్ కావచ్చు, ఎం కావచ్చు, ఎన్ కావచ్చు. అప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి కేసెస్ మ్యాచ్ కాకుండా డిఫాల్ట్లోకి వచ్చి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటంటే నేను ఇక్కడ ఆల్ఫాబెటికల్ వాల్యూవా కాదా చెక్ చేయాలి. దట్ ఈస్ అ కేస్. సో ఇఫ్ మై C2 is greater than or equal to small a నుంచి, and if my C2 is less than or equal to small z. స్మాల్ ఏ స్మాల్ జెడ్ ఎందుకు రాస్తున్నా అంటే నాకు C2లో అల్టిమేట్గా లోయర్ వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. ఓకే, లోయర్ వాల్యూ స్టోర్ అవుతుంది కాబట్టి అన్ని నేను లోయర్ వాల్యూస్తో కంపేర్ చేస్తున్నా. సో ఇన్ కేస్ నాకు ఈ పర్టికులర్ రేంజ్ మధ్యలో ఉంటే ఐ హ్యావ్ టు సే దట్ స్పెసిఫైర్ C ఈస్ కాన్సోనెంట్, విచ్ ఇస్ C2 ప్రింట్ చేయొచ్చు, లేక C1 ప్రింట్ చేయొచ్చు, యువర్ విష్ అనమాట. సో కాకపోతే సో పర్టికులర్ ఆల్ఫాబెటికల్ నేను ఇచ్చిన ఇన్పుట్ క్యారెక్టర్ AEIOU లేదు, అండ్ ఏ నుంచి స్మాల్ జెడ్ మధ్యలో ఆ పర్టికులర్ క్యారెక్టర్ లేదు అంటే దట్ ఈస్ నాట్ ఏ ఆల్సో కాన్సోనెంట్, దట్ ఈస్ నాట్ ఆల్సో ఏ ఓవియల్ కూడా. అది పర్టికులర్ సింబల్ అని కన్సిడర్ చేస్తాం అలాంటి కేసెస్లో. సో మనం స్పెసిఫైర్ C ఈస్ స్పెషల్ సింబల్ అని రాస్తాం. ఓకే, జస్ట్ C1 కానీ C2 కానీ ప్రింట్ చేయండి. సో లాస్ట్లో బ్రేక్ అనే కీవర్డ్ అవసరం లేదు డిఫాల్ట్కి, ఇట్స్ అన్ ఆప్షనల్ అనమాట. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో మనకి టూ లోయర్ అనే ఫంక్షన్ C టైప్ అనే హెడర్ ఫైల్ నుంచి వస్తుందంట. ఐ ఫర్గాట్ టు ఇంక్లూడ్ దట్. సో ఆ పర్టికులర్ ఫైల్ మనం ఇంక్లూడ్ చేద్దాం. #include ctype.h. So let me run this program again. So you can see here, enter your character. సో నేను క్యారెక్టర్స్ క్యాపిటల్ A ఇస్తున్నా, క్యాపిటల్ A ఈజ్ ఓవియల్. సో మళ్ళీ రన్ చేస్తున్నా, సో స్మాల్ I ఇస్తున్నా, I ఈజ్ ఓవియల్. సో మళ్ళీ నేను రన్ చేస్తున్నా, T ఇస్తున్నా, క్యాపిటల్ T ఈజ్ కాన్సోనెంట్. లెట్ మీ గివ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్స్, స్పెషల్ సింబల్స్. సో @ సింబల్, @ ఈజ్ ఏ స్పెషల్ సింబల్. సో మళ్ళీ నేను హ్యాష్ అనే సింబల్ ఇస్తున్నా, హ్యాష్ ఈజ్ ఆల్సో ఏ స్పెషల్ సింబల్. ఓకే, సో నేను O ఇస్తున్నా, O ఈజ్ ఓవియల్. సో అలాగా మనకి పర్టికులర్ కేసెస్తో మ్యాచ్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. ఇలా మనం మల్టిపుల్ కేసెస్ కూడా ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ మల్టిపుల్ కేసెస్లో ఏదొక కేసుతో ఆ పర్టికులర్ వాల్యూ ఇన్పుట్ వాల్యూ అనేది ఏదో ఒక కేసుతో ఈ పర్టికులర్ క్యారెక్టర్స్తో మనకి ఇన్పుట్ క్యారెక్టర్ మ్యాచ్ అయితే మనకి ఇదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే, సో ఇన్ కేస్ మనకి ఇదే కేసెస్తో మ్యాచ్ అవ్వలేదంటే అది నాట్ ఏ ఓవియల్ అని, సో అది కాన్సోనెంట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో కాన్సోనెంట్ వచ్చేసి మనకి ఆల్ఫాబెటికల్ వాల్యూస్లోనే ఉంటాయి. అందుకనే మనకి వచ్చిన క్యారెక్టర్ ఆల్ఫాబెటికల్ వాల్యూనా కదా చెక్ చేస్తున్నా యూజింగ్ ద రేంజ్. సో దాని తర్వాత కాన్సోనెంట్ ప్రింట్ చేస్తున్నా ఉంటే, కాకపోతే స్పెషల్ సింబల్ అని కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ హౌ వీ విల్ బీ చెకింగ్ ది కాన్సోనెంట్ ఆర్ ఓవియల్ using this switch cases. So if you have any kind of doubts, you can ask me in the comment box. And thank you all, and do subscribe my channel.